ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్. ఆయన చాలా పెద్ద మనిషి, 88 ఇయర్స్ వరకు ఉంటాయని అనుకుంటా అని అన్నారు. చాలా ఉస్మానియా యూనివర్సిటీ, ఇతర కాలేజీలో చాలా ఇట్లా కూడా ఆయన పనిచేశారు. ఆయన హిందూ మత రక్షకుడిగా చాలా పుస్తకాలు రాశాడు, ఇంకా రాస్తూనే ఉన్నారు. అలాగే క్రైస్తవం గురించి కూడా చాలా లోతుగా నేను స్టడీ చేశాను, 8 వాల్యూమ్స్ రాశానని ఆయనే చెప్తున్నాడు. ఆయన ఏమంటాడు, క్రైస్తవ అనేదానికి హిస్టారికల్ ఎవిడెన్స్ ఏం లేదు అని ఒక మాట అంటున్నాడు. ఆయన 8 బుక్స్ రాశాడన్నాడు. క్రైస్ట్ అంటే ఆయన కేవలం 2000 సంవత్సరాల నాటి వ్యక్తి. దానికి సంబంధించిన సమస్త ఫిజికల్ రుజువులు అందుబాటులో ఉన్నాయి, అందరూ చూస్తున్నారు, ఇంకా ఎగ్జిస్టెన్స్లోనే ఉన్నాయి. మరి దాన్ని క్రైస్తు ఆధారాలు లేవని అంటే ఎట్లాగా? ఇప్పుడు రాముడు కృష్ణుడు అంటే 1000 సంవత్సరాల నాడన్నారు, దానికి ఏమీ లేదు. ఇప్పుడు ఏది దొరికితే అది ఇదే దానికి రుజువు అని చెప్తున్నారు. ఎందుకంటే మొన్న అయోధ్యలో కూడా అదే జరిగింది. అయోధ్యలో అక్కడ రాముడు పుట్టినట్టుగా ఏమి రుజువులు లేవు. ఆయనంతా సెంటిమెంటల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇవ్వటం, అవంతా దాని గురించి ఇప్పుడు మన చర్చ అనవసరం. అలాగే మనకేంటి, ద్వారక కూడా ఉంది అని చెప్పేసి దానికోసం అరేబియా సముద్రంలో 1963 నుంచి 1995 వరకు దాని మీద మనకు వీళ్ళు ఓషియాలజీ వాళ్ళు, తర్వాత ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆడ సర్వే చేసే లోపల కొన్ని కట్టడాలు ఉన్నాయని చెప్పారు. కానీ వాళ్ళు కార్బన్ డేటింగ్ చేసి అది 1500 క్రీస్తు పూర్వం నాటి అంటాడు. క్రీస్తు పూర్వం 1500 నాటిది అంటే అది ద్వారక కాదు. ఎందుకంటే ద్వారక శ్రీకృష్ణుడు క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరాలు నాటివాడు. ఇది క్రీస్తు పూర్వం 1500 ఎలా ఉంటుంది? సో హిందూ మతానికి అనుకూలమైనవి మీరు ఓకే అనటము, ఇతర మతాలు కాదు అనటం అనేది అది ఏ మేరకు సబబు? సో మనకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ప్రతిదాన్ని ఎవరైనా విశ్లేషించవచ్చు. వాళ్ళ